28 8 20 मुरली। मीठे बच्चे, जितना समय मिले एकांत में जाकर याद की यात्रा करो। जब तुम मंजिल पर पहुंच जाएंगे तब यह యాత్ర పూరి హో జాయేగి. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఎంత వీలైతే అంత ఏకాంతంలో కూర్చొని జ్ఞాపకం యొక్క యాత్ర చేయాలి. ఎప్పుడైతే మీరు గమ్యానికి చేరుతారో అప్పుడు యాత్ర అనేది పూర్తి అయిపోతుంది అని. प्रश्न, संगम पर बाप अपने बच्चों में कौन सा ऐसा गुण भर देते हैं जो आधा कल्प तक चलता रहता है? సంగమంలో బాబా తన పిల్లల్లో ఏ గుణాన్ని నింపుతారో అర్ధకల్పం వరకు అది నడుస్తూనే ఉంటుంది అని. आंसर, बाप कहते हैं जैसे मैं अति स्वीट हूँ ऐसे बच्चों को भी स्वीट बना देता हूँ. బాబా ఏ విధంగా స్వీట్గా ఉన్నారు, చాలా మధురంగా ఉన్నారు, పిల్లల్ని కూడా బాబా అదే విధంగా తయారు చేస్తున్నారు. దేవతలు ఎలా ఉంటారు, చాలా మధురంగా ఉంటారు. పిల్లలు ఇప్పుడు స్వీట్గా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. అంటే ఇంకా పూర్తిగా తయారు కాలేదు, పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే అనేక మంది కళ్యాణం చేస్తారో, ఎవరిలైతే ఎలాంటి శైతానీ ఆలోచనలు ఉండవో వారే స్వీట్గా అవుతారు. వారు ఉన్నతమైన పదవిని పొందుతారు. వారికి పూజ కూడా జరుగుతుంది. ఓం శాంతి. बाप बेट समझाते हैं, इस शरीर मालिक है ఆత్మ. బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ శరీరానికి యజమాని ఆత్మ ఉన్నది అని. और पहले समझना चाहिए क्योंकि अभी बच्चों को ज्ञान मिला है. ఫస్ట్ ఇదే అర్థం చేసుకోవాలి, ఈ శరీరానికి యజమాని ఆత్మ అనేటువంటి విషయం. పిల్లలకు ఈ జ్ఞానం ఇప్పుడు లభించింది. पहले पहले तो समझना है हम आत्मा है. మొట్టమొదట అర్థం చేసుకోవాలి, నేను ఆత్మను. शरीर से आत्मा काम लेती है, पाठ बजाती है. శరీరంతో ఆత్మ అన్ని పనులు చేస్తూ ఉంటుంది, పాత్ర వహిస్తూ ఉంటుంది. ऐसे ऐसे ख्याल और कोई मनुष्य को आते नहीं है. నేను ఈ విధంగా ఆత్మను ఈ శరీరం ద్వారా అన్ని పనులు చేస్తున్నాను, ఇలాంటి ఆలోచనలు ఏ మనుష్య మాత్రులకు కూడా రావు. ఎందుకంటే నేను ఒక దేహాన్ని అనే భ్రాంతిలో అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మీరు చేయవలసింది ఇదే ప్రాక్టీస్ అనేది, ఆలోచన అనేది చేయాలి. నేనేమో ఆత్మని, ఇది నా శరీరము. మే ఆత్మ పరంపిత పరమాత్మకి సంతానం. నేను ఆత్మను, పరంపిత పరమాత్ముని సంతానాన్ని. జ్ఞాపకము ఘడియ ఘడియ ఇదే మర్చిపోతూ ఉంటారు. బాబా చేయమనేది ఇదే, నేను ఆత్మను, పరంపిత పరమాత్మ సంతానాన్ని. మొట్టమొదట జ్ఞాపకం పూర్తిగా చేయడం రావాలి. యాత్ర పర్ జబ్ జాతే హై తో కహతే హై చల్తే రహో. చూడండి, యాత్ర చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉండండి నడుస్తూ ఉండండి అని అట్లా అందరు కలిసి గుంపులు గుంపులుగా ఇదివరకు రోజుల్లో వెళ్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఆగిపోకూడదు, అలసట రాకూడదు, నిద్రపోకూడదు, ఇలాంటివన్నీ రాకూడదు అని చెప్పి ఆ రోజుల్లో అట్లా నడుస్తూ ఉండండి అని ఒకళ్ళు అంటూ ఉంటారనమాట మాట మాటకి. బాబా కూడా ఏం చేస్తున్నారు, పిల్లలకి జ్ఞాపకం యాత్ర చేస్తూ ఉండండి అని, అంటే యోగం అనేది చేస్తూ ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ఇది ఆగిపోకూడదు. మీరు యోగం చేయడం ఆపేస్తే యాత్ర ఏమైపోయినట్లు, ఆగిపోయినట్లు. అంటే ఏంటి, మీరు ఆత్మని అనే స్థితిలోంచి దేహాన్ని అనే స్థితిలోకి వచ్చేసినట్లు. అంటే ఏమంటారు దాన్ని, దేహాభిమానము అని అంటారు. దేహాభిమానంలో ఉండడం వల్ల ఏమవుతుంది, మీతో ఏదో ఒక వికర్మ జరుగుతూ ఉంటుంది. నేను దేహాన్ని అనుకున్నప్పుడు తప్పకుండా ఏదో ఒక వికర్మ జరుగుతుంది. అసలు దేహాభిమానమే ఒక పెద్ద పొరపాటు కదా. ऐसा नहीं मनुष्य सदैव विकर्म करते फिर भी कमाई तो बंद हो जाती है. కాబట్టి ఏదో ఒక వికర్మ జరగవచ్చు. ఎప్పుడు ఎందుకు వికర్మ జరుగుతుంది బాబా అనుకుంటే, బాబా అంటారు, పోనీ పిల్లలు సంపాదన అయితే ఆగిపోయింది కదా, పోనీ వికర్మలు ఏం చేయలేదు, ఊరికి అలా కూర్చున్నారు దేహాభిమానంలో, ఇప్పుడు సంపాదన పోయింది కదా అని బాబా అంటారు. అందుకనే ఎంత వీలైతే అంత జ్ఞాపకం యొక్క యాత్రలో బలహీనంగా కావద్దు. ఏకాంతంలో కూర్చొనైనా సరే
ఇలా ఆలోచించండి. ఒకవేళ మీరు నడుస్తూ తిరుగుతూ మీకు జ్ఞాపకం రావట్లేదు, యోగం చేయలేకపోతున్నారు, అశరీరి అవ్వలేకపోతున్నారు, అప్పుడు ఏం చేయాలి? కూర్చొనైనా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏకాంతంలో కూర్చొని విచారసాగర మంతన చేసి ఈ విధంగా బుద్ధికి పాయింట్స్ ఎక్కించుకొని అప్పుడు మళ్ళీ కర్మ చేస్తూ కూడా చేయొచ్చు. ఎంత సమయం అంటే అంత సమయం జ్ఞాపకంలో ఉండాలని లక్ష్యం పెట్టుకోవాలి. मीठी चीज़ की याद पड़ती है ना, बच्चों को समझाया है इस समय सभी मनुष्य मात्र एक दो से नुकसान ही पहुंचाते हैं. ఎంత మధురమైందైతే అంత బాగా గుర్తొస్తారు కదా. కాబట్టి బాబా అంటారు, పిల్లలు ఈ సమయంలో మనుష్య మాతృలందరూ ఒకరికొకరు నష్టపరుచుకుంటూ ఉన్నారు. सिर्फ टीचर की महिमा बाबा करते हैं, उसमें कोई कोई टीचर खराब होते नहीं तो टीचर माना टीच करने वाला, मैनर्स सिखाने वाला. బాబా ఎక్కువ టీచర్స్ యొక్క మహిమ చేస్తారు. ఒక్కొక్కరు ఎవరైనా ఖరాబ్ టీచర్స్ కూడా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా పిల్లలందరూ ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? టీచర్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు కదా. जो रिलीजियस माइंडेड अच्छे स्वभाव के होते हैं उनकी चलन भी अच्छी होती है. बाप अगर शराब आदि पीते तो बच्चों को भी असंग लग जाता है. బాబా అంటారు, పిల్లలు లౌకికంలో కూడా చూడండి, కొంచెం ధార్మికమైన వ్యక్తులు, రిలీజియస్ మైండెడ్గా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లల స్వభావం కూడా ఎలా ఉంటుంది? మాటికి ధర్మ కార్యాల వైపు, లేకపోతే ఏదైనా మంచి పని చేయాలి, అందరికి మేలు చేయాలి, అలా వాళ్ళ పిల్లలు కూడా అలాగే తయారవుతూ ఉంటారు. వాళ్ళ నడవడిక కూడా, సంస్కారాలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. అలాగే తండ్రి తాగుబోతుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు పిల్లలకి అవన్నీ కూడా చూసినట్లయితే అవే అలవాట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనుషులు ఎలాంటి సాంగత్యంలో ఉంటే అలాంటి అలవాట్లు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఖరాబ్ సాంగత్యం చేసేవాళ్ళు ఉంటారు, నషా చేసేవాళ్ళు ఉంటారు. ఇది రావణ రాజ్యం ఉన్నది కదా. ఒకప్పుడైతే రామరాజ్యం ఉండేటువంటిది, కానీ అది ఎలా ఉండేదో మనుషులకు తెలియదు. బాబా ఇప్పుడు వచ్చి అంత శ్రేష్టమైనటువంటి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇది వండర్ఫుల్ విషయాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు. స్వీటెస్ట్ కహా జాతా హై. బాబా ఎవరు? మధురమైన వారు, మధురాతి మధురమైన వారు, అతి మధురమైన వారు, స్వీటెస్ట్ ఉన్నారు అని చెప్పి. బాప్కి యాద్ మే రహకర్ హీ తుమ్ పవిత్ర బనా ఔర్ పవిత్ర బనాతే రహేంగే. ఎప్పుడైతే బాబా జ్ఞాపకంలో ఉంటారో అప్పుడే పవిత్రంగా అవుతారు మరియు పవిత్రంగా తయారు చేయగలుగుతూ ఉంటారు అని. तो यह सब कुछ चाहिए. आदि सृष्टि में मनुष्य, जानवर, खेती बाड़ी आदि होता. मनुष्य के लिए सब कुछ चाहिए ना. మరి ఇవన్నీ కూడా ఎందుకు బాబా అని అనుకుంటూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు మనుషులు, జంతువులు, వ్యవసాయము, భోజనము, సంపాదన ఇవన్నీ కావాల్సిందే కదా. మనుషుల కోసమైతే కావాల్సిందే కదా. శాస్త్రం మే ప్రళయ కా వృత్తాంత भी రాంగ్ హై. శాస్త్రాల్లో ప్రళయం యొక్క వృత్తాంతం చూపించేశారు. ఈ సృష్టి ఎప్పుడు కూడా ప్రళయంగా మారదు అని. వినాశనం అవుతుంది. వినాశనం వేరు, ప్రళయం వేరు. ఈ సృష్టి చక్రము ఈ విధంగా తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి. तो बच्चों को आदि से अंत तक ख्याल में रखना है. సృష్టి మొదల దగ్గర నుండి అంతం వరకు మొత్తం మీకు ఆలోచన ఉండాలి, ఎలా నడుస్తుంది సృష్టి అనేది. అనేక రకాల చిత్రాలు కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. మేళాలు ఇలాంటివి పెద్ద పెద్దవి జరుగుతూ ఉంటాయి. అవన్నీ హద్దు యొక్క విషయాలు, మీవైతే బేహద్ విషయాలు. బేహద్ సంతోషము, బేహద్ సంపాదన, బేహద్ ధనం అనేది మీరు పొందుతున్నారు. బేహద్ బాబా ఉన్నారు. హద్ బాప్ సే सब हद का मिलता है, బేహద్ బాప్ సే సుఖ మిల్తా హై. హద్దు తండ్రి నుండి హద్దు విషయాలే లభిస్తాయి, కానీ బేహద్ తండ్రి పరమాత్మ నుండి బేహద్ సుఖం అనేది లభిస్తుంది. తో సుఖ హోతా హీ హై ధన్ మే. సుఖము అంటే ధనం కూడా కావాలి కదా, ధనంలోనే సుఖం అనేటువంటిది ఉంటుంది అంటున్నారు. తో యహ ధన్తో వహా అపార్ హోగా. మీకు లభించే వారసత్వంలో ధనమైతే మీరు లెక్క పెట్టలేనంత ఉంటుంది. అంతా అది కూడా సతో ప్రధానమైంది. ఈ ప్రపంచంలో లాగా తమో ప్రధానమైన దుఃఖాన్ని ఇచ్చేటువంటి ధనము, సాధనాలు కాదు. మీ బుద్ధిలో సతో ప్రధానంగా మీరు ఉండేవారు మళ్ళీ ఈ విధంగా కావాలని మీకు గుర్తుండాలి. తుమ్హారే మే భీ నంబర్ వార్ హై. స్వీటెస్ట్ అయినా పిల్లలు కూడా నంబర్ వార్గా, స్వీట్గా ఉన్న పిల్లలు ఉన్నారు, స్వీటర్గా ఉన్న పిల్లలు ఉన్నారు, స్వీటెస్ట్గా ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. बाप से भी स्वीट होने वाले हैं, से भी स्वीट होने वाले हैं. यह ऊंच पद पाएंगे. బాబా ఎంత మధురమో అంత మధురంగా ఎవరు తయారవుతారో వాళ్ళకు ఉన్నతమైన పదవి అనేది లభిస్తుంది అంటారు. అందరి కళ్యాణం కూడా మీరు చేయాలి.
బాబా స్వీటెస్ట్ ఉన్నారు కదా, ముందుగా యాద్ కర్తే హై. అందుకనే భగవంతుడిని అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భగవంతుడంతా మధురమైన వారు ఇంకెవ్వరు ఉండరు అని చెప్పి. कोई शहद या चीनी को स्वीटेस्ट नहीं कहा जाता है, यह मनुष्य के చలన్ पर कहा जाता है. స్వీటెస్ట్ అంటే ఏదో తేనె పంచదార కాదు కదా, చాలా మధురమైన నడవడికని అతి మధురమైన వారు అని అంటారు. कहते हैं ना यह స్వీట్ చిల్డ్రన్. అలాగే బాబా పిల్లల్ని ఏమంటారు? మధురమైన పిల్లలు అంటారు. ఎందుకంటే బాబా పిల్లల్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? మధురమైన పిల్లలుగా, దేవతలుగా తయారు చేయాలనుకుంటున్నారు కాబట్టి మధురమైన పిల్లలు అని పిలుస్తారు. సత్యుగంలో ఎవ్వరు శైతాన్ పనులు చేయడము, అల్లరి చేయడము, చిన్న పిల్లలు కూడా అల్లరి చేయరు అని బాబా అంటున్నారు. అక్కడ చాలా మధురంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. तो इतना ऊंच पद जो पाते हैं जरूर यहाँ पुरुषार्थ किया है. కానీ ఊరికనే అయిపోరు కదా, ఇక్కడ ఉన్నతమైన పదవి పొందే పురుషార్థం వారు చేశారు కాబట్టి అక్కడ ఆ విధంగా మధురంగా తయారవుతారు. తుమ్ అభి నయీ దునియా జాన్తే హో. మీరు ఇప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్తున్నారు. తుమ్హారే లియే జైసే కల్ నయీ దునియా సుఖదాం హోగి మనుష్యం కో పతా హీ నహీ శాంతి కబ్ థీ. మీకోసం మరి అందరి కోసం రేపు కొత్త ప్రపంచం రాబోతున్నారు. ఎవరు పురుషార్థం చేస్తారో వారు సుఖదామమైన ప్రపంచంలో ఉంటారు. మనుష్యంకో పతా నహీ హై. శాంతి ఎప్పుడు ఉంటుంది? అందరికీ శాంతి లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ పరమాత్ముడి సన్నిధికి వెళ్ళేదే ఉంది, శాంతిగా ఉంటారు. కానీ ఈ విశ్వంలో శాంతి ఎప్పుడు ఉన్నది అంటే, విశ్వంలో శాంతి సత్యుగం ఉన్నప్పుడు, దేవతలు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది కదా. అబ్ సభీకో సమझाए कैसे ऐसे ऐसे పాయింట్స్ నికాల్నే చాహియే. మరి అందరికి ఏ విధంగా అర్థం చేయించాలి? ఇలా పాయింట్స్ మీరు తీస్తేనే కదా అర్థం చేసుకుంటూ ఉంటారు. जिसकी बहुत चाहना मनुष्यों को विश्व में शांति हो इसके लिए రెడీ మారతే हैं. మనుషులందరూ విశ్వశాంతి కోసం ఎంత కొట్టుకుంటూ ఉంటారు చూడండి. విశ్వంలో శాంతి స్థాపన అయితే బాగుండు, అంతా శాంతిమయంగా ఉంటే బాగుండు అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటున్నారు? అంతా అశాంతిగా ఉన్నది కాబట్టే కదా ఈ సృష్టిలో. లక్ష్మీనారాయణ చిత్రం ఎదురుగా చూపించాలి. వీరి రాజ్యం అనేది ఉండేది ఒకప్పుడు ఈ భారతదేశంలో. విశ్వంలో ఎంతో శాంతి ఉండేది. ఈ విశ్వం స్వర్గంగా ఉండేది. స్వర్గం అంటే పైన ఉండదు, ఇక్కడే లక్ష్మీనారాయణల రాజ్యంలోనే ఈ సృష్టి అనేది బంగారు యుగంగా ఉండేది, దైవీ ప్రపంచంగా ఉండేది, విశ్వంలో శాంతి ఉండేది. ఇవన్నీ కూడా చెప్పాలి. కరెక్ట్గా 5000 సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా జరిగినాయి, ఇదే భారతదేశంలో జరిగినాయి. ఎందుకంటే ఇదే కదా ముఖ్యమైన విషయం. ఆత్మయే మిల్కర్ कहती है विश्व में शांति कैसे हो. सभी आत्माएं पुकारती है तुम यहाँ विश्व में शांति स्थापन करने का पुरुषार्थ कर रहे हो. మరి అందరి ఆత్మలు కూడా అంటారు కదా, మీరు విశ్వంలో శాంతి స్థాపన చేసే పురుషార్థం చేస్తున్నారు. అర్థం చేసుకున్నప్పుడు ఈ మాట అందరి నోటి నుండి వస్తుంది. तो उन्होंने तुम सुनाओ कि भारत में ही शांति थी जब भारत स्वर्ग था तो शांति थी. భారతదేశంలోనే స్వర్గంగా ఉన్నప్పుడు శాంతి ఉంది, ఇప్పుడు నరకంగా అయిపోయినప్పుడు అశాంతి ఉంది అని. కలియుగము అంటే అశాంతి యొక్క ప్రపంచం. ధర్మ అనేక హై, మాయా కా రాజ్య హై, భక్తి కా భీ పాప్ హై. ఇక్కడ ఎన్ని ధర్మాలు ఉన్నాయో చూడండి. మాయా రాజ్యం అనేది ఉన్నది, భక్తి యొక్క షో కూడా ఉన్నది. రోజు రోజుకి ఇది వృద్ధి జరుగుతూనే ఉంటుంది. మనుష్య హీ మేలే మలాఖడే ఆది పర్ జాతే హై సమస్తే హై జరూర్ కుచ్ సచ్ హోగా. మనుషులు చూడండి మేళాలు ఇవన్నిటిలో కూడా వెళ్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా సత్యమే అని భావిస్తూ ఉంటారు కదా. ఈ విధంగా మేళాకి వెళ్ళాలి, వెళ్తే మంచిది, లేకపోతే దాంట్లో మునగాలి, అలా చేస్తే మంచిది అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా. ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు, అంతే తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు కదా. తుమ్ సమస్తే హో యా కోయి పావన్ నహీ బన్ సక్తే. బాబా అంటారు, పిల్లలు ఏ నదుల్లో మునిగినా మీరేమీ పావనంగా అవ్వరు. ఎందుకంటే నదిలో నీళ్లు ఉంటాయి, నీళ్లతో ఆత్మ ఏం తడవదు, పాపాలేమో ఆత్మలో ఉంటాయి, శరీరంలో కాదు. ఈ విషయాలైతే అర్థం చేసుకోరు. మీరైతే ఇప్పుడు తెలివైన వారికి అవుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కోయి పావన్ నహీ బన్ సక్తా హై. దాంతో ఎవరు పావనంగా అవ్వరు. పావనంగా అయ్యే మార్గం అనేది ఏ మనుషులు మీకు ఇవ్వలేరు. పతిత్ పావన్ ఏక్ హీ బాప్ హై, దునియా ఏక్ హీ హై, సిర్ఫ్ నయీ ఔర్ పురానీ కహా జాతా హై. పతిత పావనుడు ఒక్క బాబానే ఉన్నారు. ఈ ప్రపంచం అనేది కొత్తది అవుతుంది, పాతది అవుతుంది. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం, కొత్త ఢిల్లీ ఉంటుంది కదా. నయీ హోనీ చాహియే, అన్నీ కొత్తవే ఉంటాయి. ఫిర్ నయా రాజ్య హోగా, అప్పుడు కొత్త ఢిల్లీ ఉంటుంది, కొత్త రాజ్యం ఉంటుంది.
तो यहाँ పురాణి దునియా మే పురాణా రాజ్య హై. మరి పాత రాజ్యంలో పాత ప్రపంచంలో పాత రాజ్యం ఉంటుంది, కానీ కొత్తది ఎక్కడి నుండి వస్తుంది? ఈ పాతదే మళ్ళీ కొత్తది అవుతుంది పిల్లలు అని బాబా అంటారు. ఈ పాత ఢిల్లీనే మళ్ళీ కొత్త ఢిల్లీ అవుతుంది కదా. తుమ్ జాంతే హో, ఇవన్నీ మీకు తెలుసు. ఇప్పుడు బాబా వచ్చి విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. భక్తి కా కిత్నా బడా ప్రస్తావ్ హై, ఇస్మే తో కహా జాతా హై అజ్ఞాన్. భక్తిలో ఎంత విస్తారం ఉందో చూడండి. అదంతా కూడా అజ్ఞానం అని చెప్పబడుతుంది. జ్ఞానం ఇచ్చేవారు ఒక్క భగవంతుడు మాత్రమే. బాబా తుమ్కో ఐసే నహీ కహతే కి రామ్ రామ్ కహో వా కుచ్ కరో. బాబా వచ్చి రామరామ అనండి అని నేర్పిస్తారా ఏంటి? భగవంతుడు వచ్చి అట్లా ఎప్పుడు కూడా నేర్పించరు. భక్తిలో అయితే నేర్పిస్తూ ఉంటారు. భక్తి చేసేటప్పుడు రామరామ అనండి, కృష్ణ కృష్ణ అనండి అని నేర్పిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా వచ్చి అదే నేర్పిస్తారు ఏంటి? భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు, ఆత్మ ఉన్నతి యొక్క దారిని చూపిస్తారు, జన్మ జన్మలు శాంతిధామం సుఖధామానికి అధికారిగా అవ్వడం నేర్పిస్తారు. బచ్చంకో సమझाया जाता వరల్డ్ की హిస్టరీ జాగ్రఫీ कैसे రిపీట్ होती है. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ ఎలా రిపీట్ అవుతుంది, ఇది కూడా బాబానే నేర్పిస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఇది కూడా చదివే పిల్లలు దీన్ని మీరు చదువుకుంటున్నారు. ఇది ఆత్మిక ఎడ్యుకేషన్ అనేది ఉన్నది, స్పిరిచువల్ నాలెడ్జ్ అని దీన్ని అంటారు. దీని అర్థం ఎవరికీ తెలియదు. జ్ఞాన సాగరుడు ఒక్క బాబా ఉన్నారు. స్పిరిచువల్ నాలెడ్జ్ఫుల్ ఫాదర్ హై. బాప్ రూహన్ సే బాత్ కర్తే హై. బాబా ఎవరు? స్పిరిచువల్ నాలెడ్జ్ఫుల్ ఫాదర్ ఉన్నారు, ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. బాప్ రూహన్ సే బాత్ కర్తే తుమ్ బచ్చే సమజ్తే హో రూహానీ బాప్ పఢాతే హై. ఆత్మలైన మీరు నా పిల్లలు అని బాబా అంటారు. చదువు కూడా ఆత్మే కదా చదువుకుంటున్నది దేహం ద్వారా. తో యహ హై స్పిరిచువల్ నాలెడ్జ్. ఇది ఆత్మిక జ్ఞానము, స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. పరంపిత పరమాత్మ అయితే బిందు ఉన్నారు. బిందువైన బాబా ఇప్పుడు చదివిస్తున్నారు, మాకు చదివిస్తున్నారు, ఆత్మలకు చదివిస్తున్నారు. ఆత్మకు చదివిస్తున్నారనే విషయం మర్చిపోకు. చదువైనా ఏదైనా ఆత్మలోనే కదా ఉంటుంది. లౌకిక చదువు అయినటువంటి కూడా చదువుకునేది అయితే ఆత్మే ఉన్నది. అయితే అది జన్మ జన్మలు తోడు రాదు, ఈ చదువు మీ జన్మ జన్మలు తోడు వస్తుంది. తో యహ ఫిర్ దూసరి ఆత్మ ఇంకో దేతే హై. మీరు ఈ చదువుని ఇతర ఆత్మలకు చదివిస్తారు. యह बात तब ठहरेगी जब अपने को आत्मा समझ बाप की याद में रहेंगे. కానీ ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలో నిలుస్తుంది? నేను ఒక ఆత్మను అని భావించి ఆత్మిక తండ్రి అయిన పరమాత్ముడిని జ్ఞాపకం చేసినట్లయితే ఈ జ్ఞానం అనేది బుద్ధిలో నిలుస్తుంది. కానీ కొందరికి వెంటనే దేహాభిమానం వచ్చేస్తుంది. పిల్లలు ఆత్మాభిమానిగా అనగా దేహీ అభిమానిగా అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. నేను ఆత్మను इनको सौदा देते हैं, यह आत्मा व्यापार करते हैं. अपने को आत्मा समझ बाप को याद करने से ही फायदा है. నేను ఆత్మను వీరితో సౌదా చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను. ఇట్లా ప్రతిదానిలో ఆత్మనని భావించి బాబా జ్ఞాపకం చేస్తే లాభం అనేది ఉన్నది. దేహాభిమానంలో ఉండి చేస్తే ఏం లాభం ఉన్నది? ఆత్మకు ఇప్పుడు జ్ఞానం అనేది లభిస్తున్నది కదా. కర్మతో కర్నా హీ హై, బచ్చే ఆదికో భీ సంభాలనా హై, దందాదోరీ భీ కర్నా. అలా అని ఆత్మ ప్రాక్టీస్ చేయడం కోసం అన్నీ వదిలేమని బాబా అనట్లేదు. మీరు చేసే కర్మ చేస్తూనే ఈ ప్రాక్టీస్ చేయాలి. పిల్లల్ని సంభాలన చేయాలి, వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలి. దందే ఆది మే యాద్ మే రహే హమ్ ఆత్మ హై, హ బడా ముష్కిల్ హై. వ్యాపార వ్యవహారాల్లో కొందరు మునిగిపోతారు. జ్ఞాపకంలో ఉండడం చాలా కష్టంగా ఉంది బాబా అని అంటూ ఉంటారు. బాప్ कहते हैं कोई भी उल्टा काम कभी नहीं करना, सबसे बड़ा पाप है विकार का. పిల్లలు ఎప్పుడు ఉల్టా కర్మ చేయొద్దు అని బాబా నేర్పిస్తారు. అన్నిటికంటే మహాపాపం వికారాలు అని బాబా అంటారు. అవే కదా ఆత్మను దుఃఖాన్ని ఇచ్చేటువంటివి. తుమ్ బచ్చే పావన్ బన్నేక ప్రతిజ్ఞ కరు. ఇప్పుడు మహాపాపం అనేది చేయొద్దు, మేము పావనంగా ఉంటామని మీరు నాతో ప్రతిజ్ఞ చేయండి. యాద్గార్ రాఖీ బంధన్ హై, ఆగేతో పాయి పైసేకి రాఖీ మిల్తీ థీ. ఇదే యాద్గార్ అనేది ఉన్నది కదా, రాఖీ అనేది కూడా ఉన్నది కదా. అంతకుముందు చూసినట్లయితే पैसा मंदम राखी लभिस्तू ఉండేది. ब्राह्मण लोग जाकर राखी बांधते थे, आगे तो पाई पैसे की राखी मिलती थी. आजकल तो राखी भी कितना ఫ్యాషనబుల్ बनाते हैं. మరి పైసాకి దొరికేది రాఖీ. ఈ రోజుల్లో రాఖీలు కూడా ఫ్యాషన్గా తయారు చేస్తున్నారు చూడండి. బ్రాహ్మణుడు వచ్చి అందరికీ రాఖీ కట్టడం అనేది ఒక ఆచారంగా ఉండేటువంటిది. కానీ ఈ రోజుల్లో రాఖీలు ఫ్యాషనబుల్గా అయిపోయినాయి. వాస్తవమే భయ అభీకి బాత్. కానీ ఇక్కడ నిజమైన విషయము
పవిత్రత యొక్క రాఖీ కట్టుకోవడమే అసలైనటువంటి విషయం. ఎందుకంటే మీరు పవిత్రత యొక్క రాఖీ కట్టుకుంటున్నారు, బాబా ద్వారా ప్రతిజ్ఞ చేస్తున్నారు. బాబా మేము ఎప్పుడూ వికారాల్లో పడము అని రాఖీ కట్టుకుంటున్నారు. బాబా ఏం ప్రతిజ్ఞ చేస్తున్నారు? మిమ్మల్ని నేను విశ్వానికి అధికారిగా చేస్తాను, వారసత్వాన్ని ఇస్తాను. తో బాప్ కహెంగే 63 జన్మ తో విషయ వైతరణి నది మే గోతి ఖాయే హే. 63 జన్మలు విషయ వికారాల్లో మీరు మునకలు వేస్తూ వచ్చారు కదా. తో యహ తుమ్కో తో క్షీర్ మే లే చల్నే కే హే, సాగర్ కోయి హే నహీ. బాబా ఇప్పుడు క్షీర సాగరంలో తీసుకుని వెళ్తున్నారు. సాగరం అంటే సాగరం ఉంటుందా ఏంటి? ఇది పోలిక ఉన్నది అని బాబా అంటున్నారు. తో యహ శివాలయం మే లే జాతే హే, శివాలయంలో బాబా తీసుకొని వెళ్తున్నారు. తో యహ అభి వహ అంతిమ జన్మ హే, హే ఆత్మయే పవిత్ర బను. ఇది అంతిమ జన్మ ఉన్నది. హే ఆత్మలు ఇప్పుడు పవిత్రంగా తయారు కండి అని బాబా అంటారు. అక్కడైతే అపారమైన సుఖం ఉన్నది. తో క్యా బాప్ కా కెహనా నహీ మానేంగే, బాబా చెప్పిన మాట వినరా అని బాబా కూడా అడుగుతూ ఉంటారు. తో ఈశ్వర్ తుమ్హారా బాప్ कहते हैं మీఠే బచ్చే వికార్ మే నహీ జాओ. ఈశ్వరుడు తండ్రి ఈ విషయాలన్నీ మీకు వినిపిస్తున్నారు. మీరు నా పిల్లలు ఉన్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడూ వికారాల్లో పడొద్దు. జన్మ జన్మాంతరాల పాపాలే ఇప్పటికే తలపైన ఉన్నాయి. మళ్ళీ వికారాల్లో పడ్డారంటే మళ్ళీ పాపాత్మలుగా అయిపోతూ ఉంటారు. జ్ఞాపకం అనేటువంటిది చేసినట్లయితే పాపాలు భస్మం అవుతాయి అని. కల్పం ముందు కూడా నేను మీకు ఇలాగే నేర్పించాను పిల్లలు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. जब बाप गारंटी तब करते हैं जब तुम यह गारंटी करते हो बाबा हमको याद करते रहे, इतना याद करते रहो शरीर का भान ना रहे. బాబా అంటారు మీరు నాకు ముందు గ్యారంటీ ఇవ్వాలి. బాబా మేము ఆత్మస్థితిలో ఉంటాం, వికారాల్లో పడం, మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. అప్పుడు బాబా గ్యారంటీ ఇస్తారు, నేను మీకు వారసత్వాన్ని ఇస్తాను, దేవతలుగా చేస్తాను, విశ్వానికి అధికారిగా చేస్తాను, సదా సుఖిగా చేస్తాను. ఇది బాబా ఇచ్చే గ్యారంటీ ఉన్నది. ఎంత జ్ఞాపకం చేయాలంటే దేహభ్రాంతిని మరచేంత జ్ఞాపకం అనేది చేయాలి. సన్యాసిयों में भी कोई कोई तीखे बहुत पक्के ब्रह्मज्ञानी होते हैं, वह भी ऐसे बैठे बैठे शरीर छोड़ते हैं. చూడండి, సన్యాసులే వాళ్ళకి ఏమీ తెలియదు, అసలు వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు, ఆత్మ పరమాత్మ జ్ఞానం లేదు, కానీ ప్రాక్టీస్ బాగా చేస్తూ ఉంటారు కొందరు. ఎంత ప్రాక్టీస్ చేస్తారు అంటే పక్కా బ్రహ్మజ్ఞానం అనుకుంటారు వాళ్ళు. బ్రహ్మ మహాతత్వం పరంధామాన్ని జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు కూర్చొని శరీరం వదిలేస్తూ ఉంటారు. అంత పక్కాగా వాళ్ళు ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. బాబా అంటారు మీరు కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. పావనంగా అయ్యి నేను ఇంటికి వెళ్ళాలి, పరంధామానికి వెళ్ళాలి. వహాతో అప్నీ మత్ పర్ చల్తే హై. అక్కడ సన్యాసులు ఉన్నట్లయితే వాళ్ళకి శ్రీమతమే లేదు, వాళ్ళ మతం మీద వాళ్ళు నడుస్తారు అంటున్నారు. తో యహ వహ శరీర్ छोड़कर कोई ముక్తి జీవన్ ముక్తి మే నహీ జాత. వాళ్ళంత ప్రాక్టీస్ చేసినా, వాళ్ళంతటా వాళ్ళే శరీరం వదిలినా వాళ్ళు ఏ ముక్తిని పొందరు, జీవన్ముక్తిని పొందరు. ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి దారిలో నడవలేదు కాబట్టి, వాళ్ళకి గమ్యం అనేది తెలియదు కాబట్టి. ఇప్పుడు బాబా వచ్చింది దారి చూపించడానికి. వాళ్ళకి 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు, కానీ పరంధామానికి అయితే చేరరు కదా. అది నిర్వాణ్ గయా, వాళ్ళు అంటారు నిర్వాణం చెందారు వాళ్ళు అని అంటూ ఉంటారు. ఒక్కరు కూడా నా దగ్గరికి చేరరు అని బాబా అంటారు. మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంటారు. ఎంత పెద్ద పెద్ద సాధువులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ధర్మాత్ములు కావచ్చు, ఎవరైనా మళ్ళీ ఇక్కడ జన్మ అనేది తీసుకుంటారు అని బాబా అంటున్నారు. తో యహ ఝాడ్ వృద్ధికో జరూర్ పాతా హై. ఈ వృక్షం అనేది తప్పకుండా వృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో మనుషుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఆత్మలు రావడమే కానీ మధ్యలో వెళ్ళడం అనేది ఉండదు. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చుని ఉన్నారు. సో ఔర్ సబ్ మనుష్య కలియుగమే హే, కానీ మనుషులందరూ కలియుగంలో ఉన్నారు. మీరు దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు. ఎవరైతే మీ ధర్మానికి చెందిన వారు ఉన్నారో వారు వస్తూనే ఉంటారు. దేవీ దేవతాం కా భీ వహీ సిజ్రా హైనా. దేవతల యొక్క వృక్షం కూడా మరి ఉన్నది కదా. ఇక్కడ నుండి దేవతల వృక్షం ఆరంభం అవుతుంది. తో యహా బదిలీ హోక ధర్మకు కన్వర్ట్ హో గయే హై. ఎవరు దేవతా వృక్షానికి చెందిన వారు మరి కన్వర్ట్ అయిపోయిన వారు మళ్ళీ వాళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తారు, వేరే వాళ్ళు రారు కదా. దేవతా ధర్మం వాళ్ళ ప్లేస్లో దేవతా ధర్మం వాళ్ళు రావాల్సిందే. వాళ్ళు ఏ ధర్మంలోకి వెళ్ళిపోయినా మళ్ళీ వెనక్కి రావాల్సిందే. యహ జరూర్ అప్నీ జగహ బర్నే ఆ జాయేంగే. వాళ్ళ ప్లేస్ అనేది తీసుకోవడానికి వాళ్ళు తప్పక వస్తారు.
ఇవి చాలా గుహ్యమైనటువంటి విషయాలు. बहुत अच्छे अच्छे भी आएंगे जो दूसरे धर्म में కన్వర్ట్ हो गए हैं. ఎంతో మంచి మంచి పిల్లలు వస్తారు చూడండి, వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు, ఇస్లాంలో, బౌద్ధలో, క్రిస్టియన్లో, అన్నిట్లో ధర్మాల్లో కన్వర్ట్ అయిపోయిన దేవతా ధర్మానికి చెందిన పిల్లలు అందరూ మళ్ళీ వచ్చేస్తారు. వాళ్ళ ప్లేస్ వాళ్ళు తీసుకోవాలి కదా దేవతలుగా. మీ వద్ద ముస్లిమ్స్ కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు కదా. बड़ी खबरदारी पड़नी है, झट जांच करेंगे यहाँ दूसरे धर्म वाले कैसे जाते हैं. तो इमरजेंसी में बहुतों को पकड़ते हैं, फिर पैसे मिलने से छोड़ भी देते हैं. जो कल्प पहले हुआ है तुम अभी देख रहे हो. అసలు ఏ విధంగా ముస్లిమ్స్ కూడా వస్తూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు అన్ని ధర్మాల వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, ఇట్లా చాలా సీక్రెట్గా అంతా పరిశీలన చేసేవారు అన్నమాట. ముస్లిమ్స్ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, ఏ ధర్మం వాళ్ళు వస్తున్నారు అసలు ఇక్కడికి, ఇట్లా కూడా చూస్తూ ఉండేవారు. ఈ సంస్థలోకి ఎవరు వస్తున్నారు అని చూస్తూ ఉండేటువంటి వారు. బాబా అంటున్నారు మరి కొంతమంది ఈ విధంగా మరి జాసూసి చేయడానికి వస్తూ ఉంటారు. కల్ప ఆగే భీ ఐసా హువా, కల్పం ముందు కూడా ఇలాగే జరిగింది. మనుషుల నుండి దేవతలుగా, ఉత్తమ పురుషులుగా మీరు తయారవుతున్నారు. సర్వోత్తమ బ్రాహ్మణ కులం మీది. బాబా మరియు పిల్లలు ఆత్మిక సేవలో మీరు ఇక్కడ ఉన్నారు అని బాబా అంటారు. यह रूहानी सेवा है. वह बाप कल्याण करते हैं तो बच्चों को भी मदद करनी है. బాబా పిల్లల కళ్యాణం చేస్తున్నారు. బాబా అంటారు పిల్లలు మీరు నాకు సహాయం చేయాలి కదా, ఇతరులకు మీరు దారి చూపించాలి కదా. ఎవరైతే అనేక మందికి దారి చూపిస్తారో వారు ఉన్నతమైన గమ్యానికి చేరుతారు. तो तुम बच्चों को पुरुषार्थ करना है, మీరు పురుషార్థం చేయాలి. लेकिन चिंता नहीं, क्योंकि तुम्हारी రెస్పాన్సిబిలిటీ బాప్ కే ఊపర్ హై. ఏమీ చింతపడాల్సిన అవసరం లేదు, మీ బాధ్యత అనేది బాబా పైన ఉన్నది కదా అంటున్నారు. బాప్ కే ఊపర్ హై, పురుషార్థ్ జోర్ సే కరాయా జాతా హై. పురుషార్థం ఎంత బాబా చేయిస్తున్నారు. ఫిర్ జో ఫల్ నికల్తా హై సమझा जाता है కల్ప పెహలే మిసాల్. కల్ప పూర్వం మాదిరిగానే మరలా పురుషార్థం చేస్తూ ఉంటారు. బాప్ బచ్చోं को कहते हैं बच्चे फिक्र मत करो, సేవా మే మెహనత్ కరో. మీరు చింతపడద్దు, సేవలో శ్రమ చేయండి అంటారు. नहीं बनते तो क्या करेंगे, स्कूल का नहीं होगा तो भल कितना भी माता मारो, कोई कम तुम्हारा माता खा पाएंगे कोई जास्ती. కొందరు ఈ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలుగా ఉండరు, ఎంతో తల తింటూ ఉంటారు కూడా. బాబా అంటారు కొందరు తక్కువ తల తింటారు, కొందరు ఎక్కువ తల తింటారు. तो बाबा ने कहा जब दुख बहुत आता जाएगा तो फिर आएंगे. ఈ ప్రపంచంలో దుఃఖాలు కూడా చాలా పెరుగుతాయి, అలా దుఃఖాలు పెరుగుతున్న కొద్దీ కూడా మీ దగ్గరికి చాలామంది వస్తారు అంటున్నారు. మీది ఏది కూడా సేవ వ్యర్థంగా పోదు. ఒకవేళ ఈరోజు రాకపోవచ్చు, కానీ రేపైతే తప్పకుండా ఈ ధర్మానికి చెందిన వాళ్ళు వస్తారు. సందేశం అందుకోవాల్సిన వాళ్ళు సందేశం అందుకుంటారు. మీ పని రైట్ విషయాన్ని వినిపించడం. శివ బాబా कहते हैं मुझे याद करो तुम्हारे विकर्म विनाश होंगे. శివ బాబా అంటారు మీరు నన్ను జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. तो ऐसे बहुत कहते हैं भगवान जरूर है, महाभारत लड़ाई के समय भगवान था. తప్పకుండా భగవంతుడు ఉన్నాడు అని అయితే అందరూ అంటూ ఉంటారు. అక్కడైతే భగవంతుడు అంటే మహాభారత యుద్ధం చేయించారు అని అంటూ ఉంటారు. సిర్ఫ్ కౌన్సా భగవాన్ తో ఉస్మే మూంజ్ గయే. అయితే భగవంతుడు ఎవరు అనే విషయంలోనే అందరికీ కన్ఫ్యూజ్ వచ్చేసింది. కృష్ణుడైతే అవ్వరు కదా, కృష్ణ ఉసి ఫీచర్స్ సే ఫిర్ సత్యుగ్ మే హీ హోగా. కృష్ణుడు రావాలి అంటే అదే ముఖంతో రావాలి అంటే మళ్ళీ సత్యుగంలోనే వస్తాడు కదా. तो हर जन्म में ఫీచర్స్ బదలేంగే. ప్రతి జన్మలో ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. సృష్టి అబ్ బదల్ రహీ హై. సృష్టి అనేది ఇప్పుడు మారిపోతూ ఉన్నది కదా. तो पुराने से नया अब भगवान कैसे बनाते हैं वह भी कोई नहीं जानते. పాతదాన్ని కొత్తదిగా ఎలా భగవంతుడు చేస్తున్నారో తెలియదు. చివరికి మీ పేరు ప్రసిద్ధమవుతుంది. సృష్టి స్థాపన, కొత్త సృష్టి జరుగుతుంది. భగవంతుడు వచ్చారు, స్థాపన చేస్తున్నారు, ఈ సృష్టి వినాశనం అవుతుంది, అన్నీ తెలిసిపోతాయి. ఒకవైపేమో కొత్త ప్రపంచం, ఒకవైపేమో పాత ప్రపంచం. ఈ చిత్రాలు కూడా మీ దగ్గర ఉన్నాయి కదా. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనం, ఇవన్నీ అర్థం తెలియదు. ముఖ్యమైనది త్రిమూర్తి చిత్రం ఉన్నది కదా. ఉన్నతోన్నతమైన వారు శివ బాబా ఉన్నారు.
మీకు తెలుసు శివ్ బాబా బ్రహ్మ ద్వారా మాకు జ్ఞాపకం యొక్క యాత్రను నేర్పిస్తున్నారు. బాబాని జ్ఞాపకం చేసినట్లయితే ఎంతో సహజంగా వికర్మలు వినాశనం అవుతాయి. యోగం యోగం అనే పదం కూడా కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది. యాద్ అక్షర్ బహుత్ సహజ్ హై. జ్ఞాపకం అనేది ఎంతో తేలిగ్గా ఉంటుంది. బాబా అక్షర్ బహుత్ లవ్లీ. तुमको खुद ही लग जाएगी हम आत्माएं बाप को याद नहीं कर सकती है. బాబా అనే మాట ఎంతో బాగుంది కదా. ఒక్కొక్కసారి పిల్లలకే సిగ్గనిపిస్తూ ఉంటుంది. నేను ఆత్మని బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాను, మరి విశ్వానికి అధికారిగా ఎలా అవుతాను? వాళ్ళంతటా వాళ్ళకే సిగ్గనిపిస్తూ ఉంటుంది. బాబా కూడా అంటారు, మీరు ఎంత తెలివి తక్కువగా అయిపోయారు, బాబాని జ్ఞాపకం చేయాలి కదా, లేకపోతే వారసత్వం ఎలా పొందుతారు, వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? తుమ్ ఆత్మ హో మే తుమ్హారా పరంపిత పరమాత్మ అవినాశి. మీరు ఆత్మలు ఉన్నారు, నేను పరమపిత పరమాత్మ అవినాశి తండ్రిని ఉన్నాను. పావనంగా సుఖధామానికి అధికారిగా శ్రీమతంతోనే అవుతారు. నన్ను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, జ్ఞాపకం చేయకపోతే ఎలా అవుతాయి అంటారు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. धारणा కోసం ఫస్ట్ పాయింట్, हर प्रकार से पुरुषार्थ करना है, फिक्र नहीं. అన్ని రకాల పురుషార్థము చేయాలి కానీ చింత కాదు. क्योंकि हमारा రెస్పాన్సిబుల్ స్వయం బాప్ है. ఎందుకంటే మా యొక్క బాధ్యత వహించేవారు స్వయంగా భగవంతుడు అని. हमारा कुछ भी व्यर्थ नहीं जा सकता. మాది ఏది కూడా వ్యర్థం అనేదే అవ్వదు, ఎందుకంటే బాధ్యత బాబాది అని చెప్పి. కాబట్టి అన్ని రకాలైనటువంటి పురుషార్థము చేయాలి. సెకండ్ పాయింట్, బాబా సమానంగా చాలా చాలా స్వీట్గా కావాలి, అనేకుల కళ్యాణం చేయాలి, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా తప్పకుండా కావాలి. వ్యాపార వ్యవహారాలు చేస్తున్న అభ్యాసం చేయాలి, నేను ఆత్మను. వరదాన్, ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుని సర్వ ఖజానాలతో సంపన్నంగా తృప్తాత్మగా కండి. పిల్లలు బాబా జ్ఞాపకంలో ఉండి ప్రతి అడుగు వేస్తే ప్రతి అడుగుకి పదమాల సంపాదన జమ అవుతుంది. ఈ సంగమంలోనే పద్మాల సంపాదన ఖజానా అనేది లభిస్తుంది. సంగమ యుగము జమ చేసుకునే యుగం. ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత జమ చేసుకోవచ్చు. ఒక అడుగు అంటే ఒక సెకండ్. ఇహ బినా జమాకే నా జాయి. ఒక్క సెకండ్ కూడా జమ చేసుకోకుండా పోవద్దు, వ్యర్థంగా పోవద్దు. సదా భండార నిండుగా ఉండాలి, అప్రాప్తి ఉండకూడదు. ऐसे संस्कार हो, ఇలాంటి సంస్కారం ఉండాలి. जब अभी ऐसे तृप्त व संपन्न आत्मा बनेंगे तब भविष्य में अखुट खजानों के मालिक होंगे. ఇప్పుడు ఈ విధంగా తృప్తమైన ఆత్మగా సంపన్న ఆత్మగా అయ్యారనుకోండి, అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానిగా అవుతారు. స్లోగన్, कोई भी बात से अपसेट होने के बजाय नॉलेजफुल की सीट पर सेट रहो. ఏదైనా ఒక విషయం వస్తే అప్సెట్ అయ్యే బదులు నాలెడ్జ్ఫుల్ అనే సీట్లో సెట్ అయ్యి చూడండి అంటున్నారు. అంటే అప్సెట్ అవ్వద్దు, నాలెడ్జ్ఫుల్గా అనే సీట్లో కూర్చొని సెట్ అవ్వండి అంటున్నారు. అచ్చా, ఈరోజు స్వమానం ఏంటి? సేవలో హాజీ అని. ఏం చెప్పారు బాబా? అచ్చా, గణేష్ అనే చెప్పండి. అయితే ఉండండి చెప్పండి గణేష్ అని. భారతదేశంలో స్వర్గం ఉన్నప్పుడు శాంతి ఉండేది, నరకం ఉన్నప్పుడు అశాంతి ఉండేవారు. మనుషులు మేళాలంటికి వెళ్తారు, కానీ ఉపయోగింది నదుల్లో తిరుగుతారు, నదుల్లో మెనికి స్నానాలు చేస్తారు. పాపాలు ఏమీ పోవు కదా. ఆత్మకైతే ఆత్మలో ఉండదు కదా, మొత్తం అంతా ఈ శరీరంలో ఉండదు కదా అని చెప్తారు. ఏమీ అర్థం చేసుకోరు, ఇవన్నీ కూడా వెళ్ళి మునుగుతారు అంతే అన్న. లక్ష్మి చెప్పరా?
ఏది జమ చేసుకోవాలన్నా ఈ సంగమ యుగంలోనే జమ చేసుకోవాలి. పదమాల రెట్ల ప్రతి సెకండ్ బాబా స్మృతిలోనే ఉండాలి. ఆత్మలుగా చదివించేది బాబానే. అన్నపూర్ణకే చెప్పండి. విషయాలు ఎవరికి తెలియదు. అన్నపూర్ణకే చెప్పండి. ఉన్నారా? మల్లేశ్వరకే చెప్పండి. బాబా ఎంత ఏకాంతంలో ఉంటుంది. ఎప్పుడైతే గమ్యం చేరుకుంటారో అప్పుడు సూర్యాత్ర అనేది సమాప్తం అవుతుంది అన్నారు బాబా. ఈరోజు యాత్ర పూర్తి అయితే రాను, మిమ్మల్ని తీసులోకి పంపిస్తాను బాబా. జీవనంలోకి అక్కడైతే మనుషులు, చెట్లు, పొలాలు ఇవన్నీ ఉంటుంది. అన్నీ కావాల్సిందే కదా ఈ సృష్టిలో అన్నారు. అన్ని కావాల్సి అక్కడ ఉంటాయి. నేనైతే ఈ కొత్త సృష్టిలోకి రాను అన్నారు బాబా. అమ్మాజీకి చెప్పండి. బయట భక్తులకైతే రామ రామ కృష్ణ కృష్ణ అని చెప్తారు. మీకైతే నేను అలా చెప్పను. ఎందుకంటే ఆత్మీయ తండ్రి ఆత్మ గురించే చెప్తారు. దాని ద్వారా మీరు రాజభాగ్యాన్ని సంపాదించారు కాబట్టి సత్యవతకి చెప్పండి. వికారాలు సత్యంగా కష్టమే ఉన్నప్పుడు నేను సత్యంగా సత్యోగానికి చేస్తాను. మీకు చెప్పేది సత్యం, ఇది ట్రూత్. అలాగే దేవి చెప్పమ్మా. బాబా అంటున్నారు, నేను గ్యారంటీ ఇస్తాను, ముందు మీరు నాకు గ్యారంటీ ఇవ్వండి, దేవశాంతిని మర్చిపోయేంత జ్ఞాపకం చేయండి నన్ను అని చెప్తున్నారు. గ్యారంటీ తప్పకుండా ఇస్తాను. సత్యుగంలోకి దేవతల్లో తయారు చేస్తాను. మీరు గ్యారంటీ ఇస్తే నేను గ్యారంటీ ఇస్తాను, పావనంగా అవుతానని గ్యారంటీ ఉన్నాను. చెప్పండి హేమలతకి. బాగా చెప్తున్నాం. పిల్లలు మధురంగా పెద్దగా అంటారు. బాగా ఎంత మధురంగా చేస్తున్నారు పిల్లల్ని. నేను ఆత్మనాన్ని దుకాణం తీసుకోవాలి. నేను ఆత్మ నేర్చో దుకాణం తీసుకోవాలి, తీసుకోవాలి. అన్నీ చేసుకోండి, వ్యాపకం కూడా చేయండి అన్న. అంటే పని చేసుకుంటే మళ్ళీ మీరు మళ్ళీ దృష్టి చదివైపుంటారు కదా. అందుకని బాగా కూర్చొని బాగా 5 నిమిషాలు మీ పనులు మానుకోవచ్చు అంటున్నారు. మీ పనులు చేసుకోండి, యోగం చేసుకోండి. మాల్యాద్రనే చెంచులనే తండ్రి సమానంగా అత్యంత మధురంగా అవ్వాలి. అనేక మందికి కళ్యాణం చేయాలి. ఈ అంతిమ జన్మలు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపారాలు మొదలైన చేస్తున్నా నేను ఆత్మను అని అభ్యాసం చేయాలి. బాగా చెప్పారు పాయింట్. మాల్యాద్రనే చెప్పండి. అందరూ బయలుదేరి స్నానాలు చేస్తారు నదుల్లో, వాటిల్లో, వీటిల్లో. స్నానం చేసేటప్పుడు మాత్రాన పాపాలు పోవు. ఈ శరీరం స్నానం తడిసేదేమో శరీరమును, ఆత్మ ఉండేదేమో లోపల. శరీరం లోపల ఉంటది, శరీరం వేరు, ఆత్మ వేరు. ఎవరన్నా ఒకటి చెప్తే ఇక దాని వెనకపడి అందరూ అది నిజమేమో అని అనుకుంటా ఉంటారు. అలా మేళాలు అన్నిటికీ నదీ స్నానాలు అని వెళ్తూ ఉంటారు. చాలా